అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ 24 విందాం. పార్వతి జయంతి వాళ్ళ దగ్గరకు వచ్చి మన పవర్ ఏంటో చూపిద్దాం అంది ఉత్సాహంగా. జయంతి హుషారుగా డన్ అంది బటన్వేలు చూపిస్తూ. ఏంటి పిన్ని గారు మీరేమంటారు? నేను డన్నే అని రంగమ్మత్త అనడంతో అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. మా అక్షరం మీరే పాడండి, ఎంతైనా పెద్దోళ్ళు. గాయస్ వాళ్ళకి ఎనర్జీ ఇవ్వడానికి ఓయేసుకోండి అన్నాడు వేణు నవ్వుతూ. ఓ ఆల్ ది బెస్ట్ అంటూ అరిచారు అందరూ. అమ్మా తల్లులారా, మా అనగానే మల్లెల వాన మాఘమాసం ఎప్పుడొస్తుంది అని మాత్రం పాడకండమ్మా గానుకోకిల్లారా అన్నాడు చరణ్ నవ్వుతూ. ఆ మాటలకు పార్వతి గతుక్కుమంది. నిజంగా చరణ్ చెప్పకపోతే అదే పాడేసేది. ఆ అక్షరం రాగానే చిన్నప్పటి నుంచి అదే పాడడం అలవాటు. ఆలోచించుకుని పార్వతి రంగప్రవేశం చేసి పాట అందుకుంది. మాటే వినదుగ వినదుగ వినదుగ, మాటే వినదుగ వినదుగ వినదుగ, పెరిగే వేగమే తగిలే మేఘమే హసలే ఆగదు ఈ పరుగే అని పాడేసరికి కార్తీక్, నిఖిత, శిరీష ఆశ్చర్యంతో నోరు తెరిచారు. కార్తీక్ అయితే మరీను నోరు బార్లా తెరిచి షాక్గా, మాటల్లోనే కాదు పాటల్లో కూడా అప్డేటేనా? అలా అని తెలిస్తే ఎప్పుడో రమ్మనేవాడు మా గ్రూప్లోకి అనుకుంటూ ఇటు వచ్చేసేయండి ఆంటీ అని సైగలు చేస్తుండడంతో రంగమ్మత్త పార్వతీ చేయి పట్టుకుని మేమెందుకు పంపిస్తాం, కావాలంటే నువ్వేటొచ్చేయి అంటూ కార్తీక్ రెక్క పట్టుకుని లాగేసరికి అబ్బా చెయ్యి ఉడొచ్చేసేలా ఉందే ముసల్దానా, వదలవే నీకు పుణ్యం ఉంటుంది అని గించుకున్నాడు కార్తీక్. సర్లే అని రంగమ్మత్త దయతలిచి వదిలేయడంతో బ్రతికిపోయాడు కార్తీక్. తర్వాత గాక్షరం రావడంతో గాల్లో తేలినట్టుంది గుండె పేలినట్టుంది, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది అంటూ వేణు శిరీష భుజాన్ని చిన్నగా కొడుతూ హుషారుగా పాడుతున్నాడు. అవతల టీం వాళ్ళు కూడా అంతే హుషారుగా పాటను పూర్తి చేశారు. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు అది నీకో పంపుతున్నా అప్పుడే కలలు, పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుక్కల చుక్కలతో అంటూ శృతిని చూస్తూ హుషారుగా పాడుతున్నాడు చరణ్. అలా పాడుతుండడంతో శృతి సిగ్గుల మొక్కై అందంగా నవ్వింది. వాళ్ళందరినీ చూసిన రంగమ్మత్త గబగబా చరణ్ దగ్గరకు వచ్చి అతని గడ్డం పట్టుకుని ఏది ఇప్పుడు నన్ను చూసి పాడు అంది రంగమ్మత్త చరణ్ కళ్ళలోకి చూస్తూ. అంతే, ఆ మాటలన్నీ స్టన్ అయి వింటున్న చరణ్ అయోమయంగా మిమ్మల్ని చూసి పాడాలా అంటూ ఒక్క నిమిషం కళ్ళు తేలేశాడు. చరణ్ని చూసిన రవి మిమ్మల్ని చూస్తే ఆ పాటే కాదు అసలు ఏ పాట రాదు అన్నాడు రవి నవ్వుతూ. అతడి మాటలకు అందరూ గొల్లు నవ్వేశారు. చరణ్ అయోమయంగా చూస్తుండడంతో పాడు అంది రంగమ్మత్త కళ్ళు పెద్దవి చేసుకుని. చరణ్ నవ్వలేక ఏడవలేక కార్తీక్ వైపు తిరిగాడు. చరణ్ భుజం మీద చేయి వేసి పాడు గజాల పాడు, లేకపోతే ఎస్ఎస్ఏలా ఉంది అని కార్తీక్ అన్నంతో చరణ్ ఏడుపు ముఖం పెట్టుకుని ఇది పాట కానీ కాదు, ఏ రాగం నాకు రాదు అంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అలా కళ్ళు మూసుకున్న చరణ్ని చూసి అందరూ పట్టుపట్టుకుని మరీ నవ్వేశారు. ఆ పాటకి షాక్ అయిన రంగమ్మత్త ఏంట్రా పాట అలా మార్చేసావు అంది మెల్లిగా, షాక్ నుంచి ఇంకా తేరుకోలేనట్లుగా. చరణ్ కంగారుగా నేనెక్కడ మార్చేశాను, మిమ్మల్ని చూడగానే తన్నుకుంటూ దానంతటా అదే వచ్చేసింది అన్నాడు అమాయకంగా. చరణ్ అమాయకత్వాన్ని రంగమ్మత్త కోపాన్ని చూసి అందరూ పడిపడి నవ్వుతున్నారు. రెండు టీంలు పోటాపోటీగా పాడుతున్నారు. చివరికొచ్చేసరికి కార్తీక్ వాళ్ళ దగ్గర పాటలన్నీ అయిపోయినట్లు చేతులెత్తేశారు. పార్వతీ వాళ్ళు పాత పాటలన్నీ పాడేసరికి అమ్మో మీరే గ్రేట్ ఆంటీ, మీరే గెలిచారు, ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ అందరూ పొగడ్తల్లో ముంచెత్తారు వాళ్ళని. పాటల కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ భోంచేసి హాల్లో కూర్చున్నారు. వేణు నవ్వుతూ రవితో మరి ఫ్యూచర్ ప్లాన్ ఏంట్రా అన్నాడు. దానికి రవి నవ్వుతూ 2 monthsలో చదువైపోతుంది, ఆ తర్వాత ఒక మంచి ఉద్యోగం చూసుకుని కొంచెం సెటిల్ అయ్యాక ఆర్తిని పెళ్లి చేసుకోవాలి, ఇదంతా చేయడానికి ఒక 2 years పడుతుంది అన్నాడు ఆర్తి గురించిన కళ్ళకంటూ. శృతి, శిరీష దిగులుగా వేణు చరణ్ వైపు చూశారు. 2 నెలల్లో వేళ చదువులు కూడా అయిపోతాయి. వీళ్ళు లేనా కాలేజీలో తాము ఇంకా 1 సంవత్సరం చదవాలా? వాళ్లతో క్యాంటీన్లలో క్యాంపస్ల్లో హాయిగా తిరిగేవాళ్ళు. ఈ 1 సంవత్సరం వాళ్ళు లేకుండా గడపాలనేసరికి ఒక్కసారిగా ఇద్దరూ దిగులు పడిపోయారు. వాళ్ళని అలా చూసిన చరణ్, వేణు తింకరపుచ్చిల్లారా, మీరు ఇలా బాధపడితే ఎలా? కావాలంటే 1 సంవత్సరం కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తానులే అన్నారు నవ్వుతూ. వాళ్ళ మాటలకి అమ్మ బాబోయ్ ఆ పని మాత్రం చేయకండి, మీకు కాపలాగా మేము ఉండలేం, ఈ 1 సంవత్సరం ఎలాగోలా దాటేస్తాం అన్నారు నవ్వుతూ. వాళ్ళ మాటలు వింటున్న కార్తీక్ నిఖిత బంగారం,
వాళ్ళందరూ సెటిల్ అయి పెళ్లి చేసుకునేసరికి 2 ఏళ్ళు పడుతుంది. నాకు ఆల్రెడీ జాబ్ ఉంది, ఇంకెందుకు మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు కవ్వింపుగా. నీకు జాబ్ ఉంది, కానీ నా చదువు ఇంకా అవ్వలేదుగా, అందుకే చచ్చినట్టు నువ్వు కూడా ఆగాల్సిందే అంది నిఖిత గడుసుగా. మళ్ళీ తనే ఏదో ఆలోచించిన దానిలా, అయినా నువ్వు నాకు ప్రపోజే చేయలేదు, కానీ పెళ్లిదాకా వెళ్ళిపోయావా అంది చిరుకోపంతో. నీకు నా మనసులో మాట చెప్పాలా ఏంటి బంగారం, నీకు అన్నీ తెలుసు కూడా ఏం తెలియనట్టు, పెద్ద దొంగవి నువ్వు అంటూ కార్తీక్ సిగ్గుపడుతూ అన్నాడు. కార్తీక్ సిగ్గుపడుతుంటే తను నవ్వుతూ, తెలుసు కానీ అది చెప్తే వినేవాళ్ళకు కూడా బాగుంటుంది కదా. సరదాగా నవ్వుతూ మాటలు చెప్పుకుంటున్న వాళ్ళందరినీ మైమర్చి చూస్తూ, ప్రేమిస్తే ఇలా ఉంటుందా అంది జయంతి ఏదో మధురమైన దృశ్యం చూస్తున్నట్లుగా. ఆ మాటలకు పార్వతి చిన్నగా నవ్వుతూ జయంతి భుజమే చేయి వేసి, నిజంగా ప్రేమిస్తే కష్టాలను సైతం ఇష్టాలుగా మార్చుకుని ఎంత దూరమైనా వెళ్తారు. రవిని చూడండి, తను ఎంత బాధపడినా ఆర్తిని మాత్రం ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా తన ప్రేమ కోసం ఎదురుచూసి సక్సెస్ అయ్యాడు. వేణు శిరీష వాళ్ళతో క్యూట్ పేర్. వేణు అమాయకత్వానికి శిరీష గడుసుతనం చక్కగా సరిపోతుంది. ఇక కార్తీక్ని పైకి తిట్టినట్లు కనిపిస్తున్నా కూడా తన గుండెల్లో ఎంతో ప్రేమను దాచేసుకుని నిఖిత చేస్తున్న అల్లరి బాగుంది కదా. కానీ చరణ్ సంగతే ఏమర్థం కావట్లేదు. రామ్మోహన్ గారి చరణ్ నచ్చాడో లేదో అదే కొంచెం భయంగా ఉంది అంది పార్వతి దిగులుగా. ఆ మాటకి జయంతి నవ్వుతూ, మీరేం టెన్షన్ పడకండి, ఈయనకి చరణ్ ఎప్పుడో నచ్చేశాడు. కాబోయే అల్లుడి గారికి పేషెన్స్ ఎంతుందో అని సరదాగా ఆట పట్టించాలని పైకి గంభీరంగా ఉన్నారు అంతే. జయంతి మాటలు విన్న పార్వతి ముఖంలో సంతోషాలు అంబరాన్ని అంటాయి. అవునా, అయితే మనం అందరం చరణ్ను ఆట ఆడుకుందాం అంది పార్వతి ఉత్సాహంగా. చరణ్ను ఆట పట్టించాలంటే పార్వతి గారికి మహాసరదా. అందరూ వెళ్ళిపోయారు. యాంటీ పక్కనే ఉండడం వల్ల చరణ్తో చాలా మాట్లాడాలని ఉన్నా కూడా ఆమె దగ్గర బుక్ అవ్వడం ఎందుకులే అని ఫోన్ తీసుకుని మెసేజ్ చేసింది శృతి. ఆ పాట నా కోసమే కదా పాడింది అని పంపింది కొంటిగా నవ్వుతూ. ఆ మెసేజ్ని చదివిన చరణ్ నవ్వుకుంటూ, నేను ప్రేమతో పాడిన ప్రతి పాట నీకోసమే అంటూ శృతి రూమ్లోకి తొంగి చూస్తున్నాడు హాల్లోంచే. ఓరగా నవ్వుతున్న శృతిని అలానే చూస్తుండిపోయాడు చరణ్ మైమర్చిపోతూ. ఇలా ప్రేమగా మాట్లాడిన ప్రతిసారి శృతి కళ్ళలో కనిపించే స్పార్క్, తన పెదవుల మీద విరిసే కొంటె నవ్వు, సిగ్గుతో కనురెప్పలు వాల్చే తీరు, ఆహా శృతి చంపేస్తున్నావు కదే అంటూ గుండెల మీద చేయి పెట్టుకుని అందంగా నవ్వుతున్నాడు చరణ్. ఇంతలో ఎప్పుడొచ్చిందో ఏమో యాంటీ బయటకు వచ్చి చరణ్ భుజం మీద చేయి వేసి కదుపుతూ, శృతికి ఆకలేస్తుందంట, తన కోసం ఏమైనా చేసుకుని తీసుకురా వెళ్ళు అంది కమాండింగ్గా. చరణ్ తన వైపు అనుమానంగా చూస్తుండేసరికి, ఏంట్రా మనోడా అలా చూస్తున్నావు, నేనేమైనా చేద్దామంటే ఒంట్లో ఓపిక లేదు, నువ్వెంతైనా వలసైన వాడివి, నీ మరదలకు ఆ మాత్రం చేయలేవా అంది రంగమ్మత్త స్టైల్గా సోఫాలో కూర్చుని. బావా మరదలు అనగానే చరణ్ సంబరపడిపోతూ కిచెన్లోకి వెళ్ళి గబగబా ఒక 5 నిమిషాల్లో మ్యాగీ చేసుకుని హాల్లోకి వచ్చాడు. యాంటీ ముందు శృతి రూమ్లోకి వెళ్ళలేక తన్నే పిలుద్దామనుకునే లోపు రంగమ్మత్త గబగబా తన చేతిలోని బౌల్ని లాక్కుని, ఇది కొంచెం ఎలా సరిపోతుంది, ఇంకా ఏదైనా చేసుకునిరా వెళ్ళు, అంతలోపు నేను తను పిలుస్తాను అన్నంతో మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాడు చరణ్. అతడు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని తీసుకొచ్చేసరికి రంగమ్మత్త హాయిగా కాలు మీద కాలేసుకుని మ్యాగీని తింటుండడం చూసేసరికి చరణ్ స్టన్ అయి అలానే చూస్తున్నాడు అయోమయంగా. అతడు అలా చూస్తుండడంతో, హిహి అంటే ఆకలేసింది, నా కోసమంటే తీసుకొస్తావో లేదో అని డౌట్ వచ్చింది, ఈ డౌట్లన్నీ ఎందుకులే అని శృతి పేరు చెప్పాను అంది రంగమ్మత్త. రంగమ్మత్త అలా చెప్పేసరికి చరణ్కి కళ్ళు తిరిగినంత పని అయింది. చేతిలో ఉన్న ప్లేట్ని పక్కన పెట్టి, దండం పెడతా ప్లీజ్ యాంటీ, ఇలాంటి షాక్లు మాత్రం ఇవ్వకండి, కావాలంటే మీకు ఏదైనా చేసి పెడతాను, మీ ద్విషులకు నా గుండె బ్లాస్ట్ అయ్యేలా ఉంది అంటూ పిక్కమొహం వేసుకుని చెప్తుండేసరికి కార్తీక్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు ఒక్కసారిగా. ఇవేం తెలియని శృతి బయటకు వచ్చి రంగమ్మత్త తింటున్న బ్రెడ్ ఆమ్లెట్ని చూస్తూ పొట్ట నెమురుకుంటూ, ఆకలిగా ఉంది చరణ్ అంది. శృతి అలా అనేసరికి చరణ్, సరే చేసుకుని వస్తానాగు అంటూ కిచెన్లోకి వెళ్ళి కుర్చీలో కూలబడ్డాడు. చరణ్ వెనకాలే వచ్చిన కార్తీక్, ఏంట్రా బావా వండుతున్నావు అనుకుంటే ఇలా కూలబడ్డావేంటి అని అడిగాడు. ఏం మాయ చేసిందిరా యాంటీ అన్నాడు చరణ్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేనట్లుగా. ఆ మాటలకు పడి నవ్వుతూ, మరేమనుకుంటున్నావు రంగమ్మత్త అంటే. కిచెన్లోకి బయటికి తిరుగుతున్న చరణ్ని గమనిస్తూనే ఉన్నాడు రామ్మోహన్. అతని కిచెన్లోకి వచ్చి, ఏంటి ఏం చేస్తున్నారు అని అడిగాడు గంభీరంగా. అది మావయ్య, శృతికి ఆకలిగా ఉందంటే చరణ్ స్నాక్స్ రెడీ చేస్తున్నాడు అన్నాడు కార్తీక్ రామ్మోహన్ ముందు చరణ్ని హీరోని చేయాలన్న ఉద్దేశంతో. రామ్మోహన్ చరణ్ని గంభీరంగా చూసి, నాకు ఆకలిస్తుంది అంటూ చరణ్ను చూపు చూసి హాల్లోకి వెళ్ళిపోయాడు. కార్తీక్ బిత్తరు చూపులు చూస్తూ, ఆయన చెప్పిన దానికి అర్థమేంట్రా అన్నాడు అయోమయంగా.
దానికి చరణ్ నవ్వు నవ్వి, ఏముందిరా, నాకు చేసి పెట్టని ఇండైరెక్ట్గా చెప్పి వెళ్ళారు. ఆ మాటకి కార్తీక్ దండం పెడుతూ, అబ్బా ఏం అర్థం చేసుకున్నావురా అన్నాడు కార్తీక్. అప్పుడే కిచెన్లోకి వచ్చిన జయంతి, బాబు చరణ్ నాకు కూడా కొంచెం అని చెప్పడానికి ఇబ్బంది పడుతుండగా, పర్లేదు ఆంటీ, మీరు వెళ్ళండి, మీకు కూడా చేస్తాను అన్నాడు చరణ్. జయంతి నవ్వుకుంటూ బయటకొచ్చి, ఇప్పుడు మీ వంతు వచ్చింది పార్వతి గారు అనేసరికి నవ్వును అతి కష్టం మీద అదుపు పెట్టుకుని కిచెన్లోకి వస్తూ, నాన్న చరణ్, నాకు అవేం వద్దులే కానీ ఓ 2 బ్రెడ్ ఆమ్లెట్ వేసుకో అని కొంచెం సేపు ఆలోచిస్తున్నట్లుగా ఫోజులు కొడుతూ, ఇంకేం వద్దులే అంటూ చెప్పాల్సిందంతా చెప్పి గబుక్కని బయటకొచ్చింది. చరణ్ ఏడుపు ముఖం పెట్టుకుని కార్తీక్ వైపు చూశాడు. మెల్లిగా మాధవ్ లోపలికి వస్తుండగా, మీకేం కావాలండి అన్నాడు కార్తీక్ చేతులు కట్టుకుంటూ. దానికి మాధవ్ నవ్వుతూ, నాకు అవేం వద్దు కానీ పాయసం చేసి పెట్టరా, నువ్వు చేస్తే బాగుంటుంది అన్నాడు మాధవ్. కార్తీక్ బుర్రగోక్కుంటూ, వీళ్ళ బొందలు పెట్ట, వరద బాధితుల్లో అందరూ ఒకేసారి ఆకలేస్తుందని చేస్తున్నారేంట్రా, ఒక్కొక్కళ్ళు ఏం ఊపుకుంటూ వచ్చారో చూడు అన్నాడు వెర్రిముఖం వేసుకుని. చరణ్ చేతులెత్తేస్తూ, శృతి కోసం వస్తే ఇలా బుక్ అయ్యానేంట్రా, ఇప్పుడు మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, పాయసం ఇవన్నీ చేయాలా, గోవిందా గోవిందా. ఇక్కడ రవి ఆర్తికి ఫోన్ చేశాడు. అతని ఫోన్ కోసం ఎదురు చూస్తున్న ఆర్తి ఆత్రంగా ఫోన్ ఎత్తింది. ఒక్కరింకే ఫోన్ ఎత్తడంతో, ఏంటి మేడం, నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా అన్నాడు గారంగా. అవును, చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, కానీ అబ్బాయి గారికే నేను గుర్తులేనట్లున్నాను అంది అలిగినట్లుగా. నా దేవత కోపం వచ్చినట్టుందే అన్నాడు చిన్నగా నవ్వుతూ. నీ మీద ప్రేమ నిండిన కళ్ళల్లో కోపం నింపగలనా అంది కవ్విస్తున్నట్లుగా. ఆ మాటలకి నవ్వుతూ, నేను రేపే వైజాగ్ వచ్చేస్తాను బంగారం, నేను చాలా మిస్ అవుతున్నాను అన్నాడు బాధగా. అతడు ఆవేశాన్ని ముచ్చటపడిపోతూ, నువ్వు వస్తే రోజు మొత్తం నిన్నే చూస్తూ కూర్చుంటాను, నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేను అంది నవ్వుతూ. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్లు, అవును అడగడం మర్చిపోయాను, మీ పెద్దమ్మకి ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు రవి. స్ట్రోక్ వచ్చింది, సమయానికి పెద్దనాన్న ఉండడం వల్ల ప్రమాదం తప్పింది. ఓ థ్యాంక్ గాడ్, పెద్ద ప్రమాదం తప్పింది అని ఎప్పుడు వస్తావని అడగాలనుకున్నాడు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలా అడగడం కరెక్ట్ కాదనిపించి మౌనంగా ఉండిపోయాడు. అతడు అలా మౌనంగా ఉండిపోవడంతో, నేను ఒక 1 వారం రోజుల్లో వచ్చేస్తాను అంది ఆర్తి మెల్లిగా. 1 వారం రోజులా? ఈ 1 వారం రోజుల్లో రోజు వీడియో కాల్ చేస్తాను, రోజు ఫోన్ చేసి నీతో మాట్లాడతాను, ఓకేనా? ఆర్తి అలా బుజ్జగిస్తుంటే రవి ఫుల్గా హ్యాపీ ఫీల్ అయ్యి తనలో తానే నవ్వుకుంటున్నాడు. అతడు ఏం మాట్లాడకపోవడంతో, ఓయ్ ఉన్నావా అంది ఆర్తి ఆత్రంగా. లేదు, పడిపోయా, నా ప్రియురాలి మాటల్లో ఇంకోసారి అన్నాడు రవి కొంటెగా. ఆర్తి కొంటెగా నవ్వుతూ, అబ్బో అబ్బాయి గారు మంచి ఫ్లోలో ఉన్నట్టున్నారు అంది ఆర్తి. ప్రేమగా ముద్దు పెట్టి వెళ్ళావు, ఆ ముద్దు ఒక చిన్నపాటి సైజు తుఫాన్ తీసుకొచ్చింది మనసులో, తెలుసా? అతడు అలా చెప్తుంటే ఆర్తి నవ్వుతోంది. అంతా చేసేలా నవ్వుతున్నావా, నేను నీకు చెప్పను పో అన్నాడు రవి. సారీ చెప్పు చెప్పు అంటూ ఆర్తి అలా క్యూట్గా బ్రతిమాలుతుండేసరికి చిన్నగా నవ్వుకుంటూ, మనసులో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి బంగారం, విరహం వేధిస్తోంది అన్నాడు రవి. ఆ మాటలకి ఆర్తి బుగ్గలు ఎరిపెక్కాయి. ఇక్కడ చరణ్ గోవిందా గోవిందా అంటూ చేతులెత్తేసి కూర్చున్నాడు చరణ్. అదంతా చూస్తున్న శృతి 1 నిమిషం పాటు అందరి వైపు చూసింది అయోమయంగా. తన కోసం కిచెన్లోకి వెళ్తే ఇలా బుక్ అయ్యాడేంటి అనుకుంటూ పెద్దగా దగ్గుతూ వాటర్ తాగడానికి అన్నట్లు కిచెన్లోకి వెళ్ళింది శృతి. కార్తీక్ చరణ్ డేలాపడి కూర్చోవడంతో చిన్నగా నవ్వుతూ, చరణ్ గారు అలా డేలా పడిపోతే ఎలా అండి, నేను హెల్ప్ చేస్తారండి అంది శృతి. ఆ గొంతు వినిపించగానే ఇద్దరు ప్రాణాలు లేచొచ్చినట్లయింది. శృతి గబగబా స్టవ్ ఆన్ చేసి ఒకవైపు మ్యాగీకి ప్రిపేర్ చేస్తూనే మరోవైపు బ్రెడ్ ఆమ్లెట్కి సర్వం సిద్ధం చేస్తోంది. శృతి ఊపు చూస్తే నీరసపడిపోయిన చరణ్కి కూడా ఒక్కసారిగా ఉత్సాహం తన్నుకొచ్చింది. చరణ్ పాయసం చేస్తూ శృతితో బాతాకాని కొడుతున్నాడు. వాళ్ళిద్దరి మాటలు వింటూ కావలసినవి అందిస్తున్నాడు కార్తీక్. హాల్లో ఉన్న వాళ్ళంతా కిచెన్లోకి తొంగి చూస్తున్నారు. పార్వతి నవ్వుతూ, అబ్బా నా కోడలు ఏం సపోర్ట్ చేస్తోంది జయంతి గారు, ఇక మా వాడిని బుక్ చేయడం మీ వల్ల కాదు అంది పార్వతి. దానికి జయంతి పెద్దగా నవ్వుతూ, మిమ్మల్ని మీ అబ్బాయిని బుక్ చేయడం మా వల్ల ఏమవుతుంది, నా కూతురి మీకు ఇలా సపోర్ట్ చేస్తుంటే అంది నవ్వుతూ. ఆ మాటలకు పార్వతి కూడా నవ్వేసింది. వండడం అంతా పూర్తయ్యాక కార్తీక్ ఒక్కొక్కటిగా వాళ్ళకి అందిస్తున్నాడు. చెమటలు కక్కుతూ నుంచున్న శృతిని దగ్గరే తీసుకుని తన కర్చీఫ్తో తుడుస్తూ, చాలా కష్టపడ్డావు బంగారం అన్నాడు చరణ్. శృతి ప్రేమగా తన బుగ్గలను గట్టిగా లాగుతూ, ఇది కూడా కష్టమేనా, అయినా గ్యాంగ్ అంతా బుక్ చేయాలని చూశారు,
నేను ఇలా జరగనిస్తానా ఏంటి అంటూ నవ్వింది శృతి. ఆ మాటలకి చరణ్ నవ్వుతూ యు ఆర్ మై తింగర్ బుచ్చి అంటూ శృతి బుగ్గ మీద ముద్దు పెట్టాడు. సడన్గా అతడు అలా చేయడంతో ఎవరైనా చూసారేమో అని కంగారుగా అటు ఇటు చూసింది. ఎవరూ లేకపోవడంతో అమ్మయ్యా అంటూ చరణ్ వైపు వారగా చూసింది. అలసటగా సోఫాలో కూలబడ్డారు కార్తీక్, చరణ్. రూమ్లోంచి బయటకు వస్తూ బాబు చరణ్ అంటూ జయంతి ఇటు రూమ్లోంచి బయటకు వస్తూ అరే నాన్న చరణ్ అంటూ పార్వతుల గొంతు వినిపించేసరికి చరణ్ గుటకలు మింగుతూ నిటారుగా కూర్చుని ఇప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో, ఒరే బావా బయటికి వెళ్దాం పదా, తొందరగా అంటూ కార్తీక్ రెక్కపట్టుకుని లాక్కెళ్ళిపోయాడు చరణ్. ఇద్దరూ హాల్లోకి వచ్చి చూసేసరికి చరణ్ కనపడకపోవడంతో చరణ్ ఎక్కడా అని అడిగారు శృతిని. ఇంకెక్కడ చరణ్, మీ దెబ్బకి ఎప్పుడో పారిపోయాడు అని ఇద్దరి వైపు అలిగినట్లు చూస్తూ అయినా ఏంటమ్మా ఇది, ఇంకెంత పని చెప్తారు చరణ్కి, పాపం రెస్ట్ తీసుకోవద్దా అంది శృతి. ఆ మాటలకి జయంతి చిన్నగా నవ్వుతూ నా అల్లుడు, నేను ఎంత పనైనా చెప్తాను, మధ్యలో నీకేమైందే అంది శృతి రియాక్షన్ ఏంటన్నట్లుగా. నీకు అల్లుడైతే నాకు శ్రీవారు మా ఆయన అని తన మనసులో మురిసిపోతూ పార్వతి వైపు తిరిగి మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు కూడా చరణ్ ఆడేసుకుంటున్నారా ఆంటీ, నేను అలిగాను, మీ మీద బొంగుమూత పెట్టాను అని పక్కగా తిరిగింది శృతి. పార్వతి నవ్వుతూ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి రివర్స్లో నా మీద అలుగుతున్నావా అంది శృతి వైపు తిరిగి. ఆ మాటకి శృతి అర్థం కానట్లుగా చూడడంతో వాడికంత పని చెప్పిన తర్వాత ఎందుకో పాపం అనిపించింది నాకు. కానీ చరణ్కి నేను హెల్ప్ చేయడానికి వెళ్తే మీరిద్దరు అలా హ్యాపీగా మాట్లాడుకునేవాళ్ళ, నువ్వు వాడికి హెల్ప్ చేయడానికి వెళ్తావని నాకు తెలుసు, అందుకే నేను సైలెంట్ అయ్యాను అంది పార్వతి నవ్వుతూ. అంటూ నాలుగు ఖర్చుకుని సారీ థ్యాంక్ యూ ఆంటీ అంటూ పార్వతిని హత్తుకుంది శృతి. వాళ్ళిద్దరినీ చూస్తే చాలా ముచ్చటేసింది జయంతికి. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.